పరిశుద్ధులను మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఆపత్కాలములో తన్ను గూర్చి మొరపెట్టు వారికి ఆయన ఆదుకునే దేవుడైన ఆదుకుంటాడు. దేవుడు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడైన ఒక సముద్రంలో ఒక వాడ బయలుదేరి వెళ్తామండి. కొన్ని దినాల్లో బయలుదేరింది. అయితే సడన్గా ఉన్నట్టుగా ఉండి సముద్రములో పెను తుఫాను చెలరేగిందట. పెను తుఫాను చెలరేగినప్పుడు ఆ వాడలో వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇక ఈ రోజుతో మా జీవితం ముగిసిపోతుంది, ఇక మేము మా బిడ్డలను చూడమేమో, కొంతమంది మా భార్యను చూడలేము, కొంతమంది నా భర్తను చూడలేము అని ప్రయాణికులు ఆందోళన చెందుతూ ఉంది. అందరూ భార్య భర్తలుగా ఉంటే వాళ్ళిద్దరు కూడా గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ఏమంటే మనిద్దరం కలిసి చచ్చిపోతున్నాం అని ఏడుస్తున్నారు. కొంతమంది ఆ వాడలో మనకు బిడ్డలు ఉన్నారండి, మనం చచ్చిపోయినా ఆ బిడ్డలు బతికినా బాగుండేమో అని అలా ఏడుస్తున్నారు. ఆ సమయంలో ఒక యవనస్తుడు మాత్రం వచ్చి, ఒక చిన్న కుర్రవాడు వచ్చి, అందరూ ఆందోళన చెందుతుంటే, అందరూ ఏడుస్తుంటే, గుండెలు బాదుకుంటే ఆ ప్రకృతిని బట్టి చూస్తే ఈ యవనస్తుడు మాత్రం చక్కగా సంతోషంగా దేవుని స్తుతిస్తూ చక్కగా పాటలు పాడుకుంటా కూర్చున్నాడు ఈ యవనస్తుడు. అక్కడ వాళ్ళు కొంతమంది లేచి, ఒరే బుద్ధిహీనుడా, ప్రాణభయంతో మేము చచ్చిపోతుంటే, ఈ సముద్రంలో ఈ వాడు ఎప్పుడు ఈ తుఫాను మునిగిపోయిద్దో అని మేము అల్లాడిపోతుంటే, నీవేంట్రా ఇలా సంతోషంగా ఉంటావు, ఇలా సంతోషంగా ఉంటావు, ఇలా పాటలు పాడుతున్నావు, ఇలా దేవుని స్తుతిస్తూ అంటే అడిగారు. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చెప్పాడు తెలుసా? నాకు కూడా మీకులాగే భయం వేసింది, నేను కూడా నా తల్లిదండ్రులను చూస్తానో లేదో, నేను కూడా సముద్రంలో మునిగిపోతానేమని భయం వేసింది అని నేను కెప్టెన్ దగ్గరికి వెళ్ళాను, వాడు నడుపుతున్న నాయకుడి దగ్గరికి ఆ క్యాబిన్లోకి వెళ్దామని వెళ్ళాను. ఆ డోర్ మెల్లిగా తీశాను. ఆ క్యాబిన్ నాయకుడు మాత్రం చక్కగా పాటలు పాడుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ చాలా సంతోషంగా వాడ నడుపుతున్నాడు. ఈ పెను తుఫానులో, ఈ పెను సముద్రంలో ఆయన ముఖంలో చాలా చిరునవ్వు ఉంది. మనం ఆందోళన చెందుతున్నాం కానీ ఆయన చాలా సంతోషంగా ఆ వాడ నడుపుతున్నాడు. అది చూసి యవనస్తుడు వచ్చి, అసలు వాడ నడిపే నాయకుడే ఎంత ఆనందంగా ఉన్నాడు, ఇంత సంతోషంగా ఉంటే మనం ఎందుకు ఆలోచన ఆందోళన చెందాలని నేను కూడా వచ్చి ఆ దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. కానీ అంత భయంకర విపత్తు నుండి, అంత భయంకరమైనటువంటి పెను తుఫాను నుండి ఆ వాడకి ఏమాత్రం కూడా ప్రమాదం జరగకుండా వారు చేరవలసిన గమ్యానికి ఆ నాయకుడు వాడని చేర్చారు. దేవుని స్తోత్రం. అప్పుడు అడిగారు, అయ్యా మీరు ఇంత భయంకరమైన పెను తుఫానులో ఈ సముద్రంలో ఎక్కడ వాడ మునిగిపోయిందని మేము ఆందోళన చెందితే నీవెందుకు అలా ఉన్నావని అడిగితే, ఈ వాడ నడిపేది నేనే, కానీ ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడు నేను కలిగి ఉన్నాను. ఆపత్కాలమందు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ దేవుడికి నేను ప్రార్థించాను. ఆ దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నాను, ఏ ఆపదలో నువ్వు చిక్కుకొనవు అని ప్రభు నన్ను ధైర్యపరిచాడు. ఇక దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను.
ఆయన మాట ప్రకారమే ఆ దేవుడే అడిగాను, ప్రభా ఈ ఓడని మీరే నాయకుడిగా ఉండండి, ఈ ఓడని మీరే నడపండి అని ప్రభువుకి అప్పగించుకున్నాను. నేను చక్కగా ఓడని ప్రభు తోడుకున్నాడని చెప్పేసి ధైర్యంగా నేను షిప్ నడిపాను. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని అధిగమించి షిప్ మునిగిపోకుండా చేరవలసిన గమ్యానికి దేవుడు చేర్చాడు. దేవుడు నాతో ఉండగా నేను దేనికి భయపడాలి అని దేవుని స్తుతించానయ్యా. దానికి కారణం ఒకటి, దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు సంభవించిన ఆపదను బట్టి, నీకు సంభవించిన అపాయాన్ని బట్టి, నీకు సంభవించేటువంటి విపత్కరమైన పరిస్థితులను బట్టి నేను దరికి చేరతాను, ఈ పరిస్థితి నుంచి బయటపడతాను, అసలు నన్ను ఈ బాధలు, ఈ సుడిగుండాల్లో నేను చిక్కుకొని చనిపోతానేమో, నా కుటుంబం ఏమైపోయిందో అని నువ్వు అనుకుంటున్నావు కదూ. ఒక విషయం, ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు నీకున్నాడు. ఆ దేవుడికి నువ్వు మొరపెడితే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆ దేవుడు నిన్ను గమ్యానికి చేరుస్తాడు. ఆ దేవుడిని నువ్వు మహింపరచిపోతున్నావు. నీకు కలిగిన ఆపదలన్నింటిలో నుండి ఆ దేవుడు నేను విడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథంలో కూడా చదువుదాము. 50వ అధ్యాయము 15వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు ఆయన. ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మనం గోజాడాలి. దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ పౌలు అనే ఒక భక్తుడు ఉన్నాడు కొత్త నిబంధనలో. ఈ పౌలు అనే భక్తుడు దేవుని ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఓడలో మొత్తం 276 ఉన్నారు. ఆ ఓడలో 276 మంది ఆ వాడ షిప్లో ఉన్నారు. ఈ పౌలు అనే ఆయన దేవుణ్ణి నమ్ముకున్న భక్తుడు. తన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఖైదీలు, నరహంతకులు, దొంగలు ఉన్నారు. అయితే ఈ పౌలనైన ఆ ఖైదీల మధ్యలో ఇతరులు కూడా షిప్లో ఎక్కించారు. ఎందుకు ఎక్కించారంటే ఈయన దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వ వారు అతన్ని నిర్బంధించి, ఇతడు దేవుడికి విరోధమైన దేవదోషం చేస్తున్నాడు, ఈయన దేవుని గురించి ప్రకటిస్తున్నాడు అని అతన్ని అగ్రిప్ప అనే రాజు ఎదురు నిలబెట్టాడు. ఆయన అడిగాడు, ఏమయ్యా నీవు చెప్పుకోవాల్సింది ఏంటి అని అడిగితే, అయ్యా నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, ఒకప్పుడు నేను దేవుని బిడ్డని హింసించడానికి నేనే సాక్ష్యం, రాళ్ళతో కొట్టించాను, గుర్రములతో తొక్కించాను, చంపటానికి వెళ్తున్నప్పుడు నేను ఒక ప్రకాశవంతమైన వెలుగును చూశాను. ఆ వెలుగులో దేవుడి యొక్క దర్శనాన్ని పొందాను. సౌలా నువ్వు హింసించిన యేసును నేనే నాతో ప్రభు చెప్పాడు. నేనేం చేయాలి అంటే, నువ్వు నన్ను ఎక్కడ హింసించావో అక్కడికి వెళ్ళి నా గురించి ప్రకటించమని ప్రభు చెప్పాడు. నేను ప్రకటిస్తున్నాను అని ఆ రాజు దగ్గర ఇతను చెప్పుకున్నాడు. అయితే అగ్రిప్ప అనే రాజు ఆయన ఇతను మాటల్లో నాకు ఏ దోషం కనిపించట్లేదు, కాబట్టి ఇతన్ని
ఇతని గురించి విడుదల చేద్దాము అని అంటే కొంతమంది నేరారోపణ చేశారన్నారు. సరే, నాకంటే పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు కైసరు. ఆ కైసరు దగ్గర నిలబెట్టండి నేను, ఆయన చెప్పిన తర్వాత ఆయన విడిపిస్తాడు అని ఈ అగ్రిప్ప రాజు కైసరు దగ్గరికి పంపిస్తాడు. ఎవరిని? ఈ కేసుని, ఈ సౌలు యొక్క కేసుని అగ్రిప్ప రాజు దగ్గర కైసరు దగ్గర పంపిస్తాడు. అది ఇక్కడ కైసరు ఇటలీలో ఉన్నాడు. ఆయన ఇటలీ ఆ ప్రాంతంలో ఇక్కడ నుండి అప్పుడు కొంతమంది ఖైదీల్ని, వాళ్ళతో పాటు పౌల్ని దేవుడి బిడ్డని కూడా ఆ షిప్లో ఎక్కిస్తారు. అది శీతాకాలం. అదే అక్కడ ఖైదీలకి ఉన్నటువంటి శతాధిపతి ఒక ఆయన ఉంటాడు. వీళ్ళందరి మీద జైలర్ ఉంటాడు కదా, ఆయన ఉంటాడు, జైలర్ అధికారి. అయితే ఈ యొక్క పౌలు తన యొక్క సాక్ష్యాన్ని చెప్పినందుకు అతను కూడా షిప్లో ఎక్కిస్తారు. అప్పుడు ఆ ఓడ నాయకుడు ఓడ నడపడానికి బయలుదేరింది కొప్పరా నుండి. ఆ సమయంలో ఈ పౌలు అంటాడు, అయ్యా మనం ఇప్పుడు బయలుదేరటం మంచిది కాదు, కొన్ని రోజుల తర్వాత బయలుదేరితే మంచిది, ఎందుకంటే ఇది శీతాకాలం, ఇటు బయలుదేరటం మంచిది కాదంటే ఈ 276 మంది ఖైదీలు, ఈ ఖైదీలను జైలర్ ఉంటాడు కదా, శతాధిపతి నాయకుడు, వీరందరూ కూడా వాడ నడిపే నాయకుడు చెప్తాడు, పర్లేదు మనం వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఆ వాడ నడిపే నాయకుడు మాటలు విని ఈ పౌలు మాటని వినరేళ్ళు. సరే, ఆ నాయకుడు, వాడ నడిపే నాయకుడు మాటలు విన్నారు. ఈ షిప్ బయలుదేరుతూ ఉంది. అలా బయలుదేరుతున్నప్పుడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ షిప్కి భయంకరటువంటి పెను తుఫాను ప్రారంభమైంది. అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఈ మాటను చూస్తాం మనం. 27 అధ్యాయము 18వ వచనం. మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు పారవేసింది. ఓడ సామాగ్రి పారవేశారు. భయంకరటువంటి మిక్కిలి పెద్ద తుఫాను ప్రారంభమైంది ఆ షిప్కి. వాళ్ళు ఓడలో సరుకులన్నీ పాడేశారు. ఇంకో మాట అంటాడు 20వ వచనం, కొన్ని దినాలు మాకు సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, నక్షత్రములు కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో కూడా బ్రతుకుతామన్న ఆశ మాకు బొత్తిగా పోయింది అని అంటారు. అంటే అంత భయంకరమైన వాడకి పెను తుఫాను చెలరేగింది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? పౌలు ఈ మాట అన్నాడు, ఆపత్కాలంలో నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాను కదా పౌలా అని పౌలు ప్రభు మొరపెట్టాడు. ప్రభా, మమ్మల్ని ఆపదల నుంచి తప్పించండి, సూర్యుడు కనపట్టల్లా, చంద్రుడు కనపట్టల్లా, నక్షత్రాలు కనపట్టల్లా, అసలు ప్రాణాలతో బతుకు భయపడటం వల్ల ఆశ బొత్తిగా పోయింది ప్రభా అని దేవుడి సన్నిధిలో వాడలోకి వెళ్ళి ఆయన వాడలో మోకాల మీద దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు పౌలు. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ రాత్రిపూట పౌలు వద్దకి దేవుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఆపదలో, సముద్రం పెనుగాలి మధ్యలో వాడ మునిగిపోతుందేమో, ప్రాణాలతో కూడా తప్పించుకుందామని ఆశ లేదు అనుకున్న టైంలో ఈయన మొరపెట్టినప్పుడు దేవుడు వచ్చి 23వ వచనం చూస్తున్నట్లయితే, దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవచ్చి ఉన్నది, ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరికీ దేవుడు అనుగ్రహించున్నాడు, కాబట్టి నువ్వు భయపడద్దు, నీ వాడకే కానీ వాడలో ఉన్నవారికి కానీ ఏ హానియూ జరగదు అని దేవుడు చెప్పాడు. స్తోత్రం కలిగలిగాడు. అంత భయంకరమైన ఆపదలో చిక్కుకున్నారు, అలల మధ్యలో చిక్కుకున్నారు, విపత్కరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. మిగతా ఖైదీలందరూ కూడా
ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నారు. ఇక బతుకుతామన్న ఆశ బొత్తుగా లేదని భయపడిపోతున్నారు. తెల్లవారి ఉదయాన్నే పౌలు వచ్చి, అయ్యలారా మీరు భయపడవలసిన అవసరం లేదు, మీకు కానీ వాడకు కానీ వాడలో ఉన్న ఎవరికి కానీ హాని జరగదు. గత రాత్రి దేవుడు అద్దకు చెప్పాడు, ఇక లేకండి ధైర్యం తెచ్చుకున్నాను. అప్పటికే 14 రోజుల నుంచి వాళ్ళు తిండి తినలేదంట. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పౌలు వాళ్ళందరూ కూడా కొద్ది రొట్టెలు కాల్చుకొని తిని ఆ సరుకులన్నీ పడేశారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక ద్వీపానికి, మెలితి అనే ద్వీపానికి వాడు కొట్టుకెళ్ళిపోయింది. అందరూ బయటపడ్డారు. చెప్పమంటారండి, ఆపదల నుంచి తప్పించబడ్డారు. దేవుడు చేసిన మనిషి మేలేంటి తెలుసమ్మా, దేవుడు చేసిన మేలు తెలుసా. ఆ ఆపదలు వాళ్ళకి ఆహారాన్ని పడేశారు, వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళు పడేశారు, ప్రాణాలు బతికించుకుని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా, వాళ్ళు ఒక దీవి కొట్టుకెళ్తే ఆ షిప్, ఆ దీవి దగ్గర షిప్ అంతా పగిలిపోయింది. ఆయన అందరూ బయటపడ్డారు. అక్కడికి వెళ్ళే వారికి మిలితే అనే ఒక అనాగరికులు అక్కడ నివాసాలు చేస్తున్నారు. పౌలు 276 మంది ఆ దీపంకి వెళ్తున్నారు. ఎవరున్నారని చూసినప్పుడు ఆ దీపం నాయకుడు వచ్చి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరినీ చేర్చుకున్నారు. కొన్ని దినాలు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. పౌలు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఆ నాయకుడు తండ్రిని స్వస్థపరిచాడు. అద్భుతం తెలుసా, వాళ్ళు ఉన్న రోజులన్నీ కూడా వాళ్ళకి ఆహారం చేర్పరిచాడు. దేవుడు ఒక దీవిని ఏర్పరిచాడు. ఆ దీవులో 4 వాసులందరూ కూడా ఈ ప్రజలకు చక్కని పరిచయం చేశారు, సత్కార్యం చేశారు. తర్వాత ఓడను బాగు చేశారు. తర్వాత ఓడలు పడేసుకున్న సరుకులన్నీ కూడా ఓడలే పెట్టారు. అప్పుడు పౌలు వాళ్ళందరూ సువార్త అయిన తర్వాత మరలా అక్కడి నుంచి బయలుదేరి షిప్లో దేవుడు కైసరు ఎదుట నిలబెట్టి తీసుకెళ్ళాడు. గమ్యానికి చేరాడు. కైసరు ఎదుట నిలబెట్టాడు. అక్కడ పౌలు సాక్ష్యం చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగింది. పిల్లరా, ఓడలో మొరపెట్టిన దేవుడు, పౌలు మొరపెట్టినప్పుడు దేవుడు మాటిచ్చాడు, నువ్వు కైసరు నిలబడాలని చెప్పి వెళ్ళాడు. తప్పించబడ్డాడు. దేవుడి సన్నిధిలో వెళ్ళి కైసరు దేవుడు చెప్పినట్టుగా నిలబడ్డాడు. వాడికే కానీ వాడిలో ఉన్న వారికే కానీ వాళ్ళకి ఏ హాని జరగలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు ఆపద కాలంలో నువ్వు కూడా మొరపెట్టు, దేవుడు నేను విడిపిస్తాడు. ఆపదలన్నింటి నుంచి దేవుడిని తప్పిస్తాడు. ఏం జరిగాడు, వాడు మొరపెట్టినప్పుడు ఆపదలో తప్పించాడు. 2 వాళ్ళు పోగొట్టుకుని అన్నీ కూడా తిరిగి సరుకులన్నీ కూడా ఆ ద్వీపవాసులతో అంత దేవుడు సిద్ధపరిచాడు. 3 పగిలిపోయిన వాడను మరలా తయారు చేయబడింది. 4 గమ్యానికి చేరారు. దేవుడు ఏ కైసరు ఎదుట నిలబడాలని చెప్పారు అక్కడ నిలబడ్డాడు. ఎవరు? పౌలు. దేవుని స్తోత్రం. నేను కూడా ప్రతి ఆపదలో నిలబెడతాడు దేవుడు. నీకు నువ్వు నిలబడవలసిన స్థానంలో నేను నిలబెడతాడు. అనేకులకు సాక్షిగా నేను దేవుడు దీవిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇంకో మాట తెలుసా, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, ఆయన వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. పౌలు నీతిమంతులుగా ఉన్నారు. నీతిమంతులకి ఆపద సంపాదించుతారు. మరి ఆపద ఎవరికి వస్తుందయ్యా అంటే, ఒకటి మూర్ఖుల హృదయం. అంటే సామెతల గ్రంథంలో చెప్తాడు, మూర్ఖుల హృదయం, మూర్ఖ స్వభావం కలిగి వాడు ఎల్లప్పుడూ కీడుని ఏర్పరుస్తాడు. అంటే మూర్ఖ హృదయం కలిగి ఎల్లప్పుడూ కీడు తలపెట్టే వారికి ఆపద హఠాత్తుగా సంభవిస్తుందంట. రెండో మాట, ఎవరికై ఆపద సంభవిస్తుంది అంటే, దేవుని మాట వినకుండా ఆయన మహిమ పరచిన వారికి ఆపద హఠాత్తుగా సంభవిస్తుంది. మరి ఎవరినైనా ఆపదలో తప్పిస్తారంటే ఆ ఖైదీలందరూ కూడా మూర్ఖ స్వభావం కలిగిన వారు. వాళ్ళ మాట వినలేదు. వాళ్ళందరికీ ఆపద వచ్చింది. వాళ్ళతో పాటు నీతిమంతులు కూడా వచ్చింది. కానీ నీతిమంతుల్ని దేవుడు తప్పించాడు. నీతిమంతులతో పాటు ఆ దొంగలకి, ఖైదీలందరూ కూడా దేవుడు తప్పించాడు. ఈ పౌలను బట్టి వాళ్ళందరూ రక్షించబడ్డారు. చేరవలసిన గమ్యానికి చేరారు. దేవుడు కైసరు ఎదుట నిలబెట్టాడు. ఈ రోజున నీ జీవితం అనే
ఈ షిప్లో దోణిలో నీ చుట్టూ కూడా అనేక ఆపదలు సంభవిస్తున్నాయి. ఆపత్కాలంలో దేవుడికి మొరపెట్టు. ఆ దేవుడు అన్నిటిని విడిపిస్తాడు. నేను నిలబెట్టవలసిన స్థానంలో నిలబెడతాడు. ఆ దేవుడిని నువ్వు మహిమపరుస్తావు. కాబట్టి ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ ఆపదకి భయపడద్దు. ఆపదలన్నింటిలో వచ్చి దేవుడిని విడిపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు ఆపత్కాలం నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. అలాగే పౌలు ఆపదలో మొరపెట్టాడు, అపాయంలో మొరపెట్టాడు, అన్నిట్లో విడిపించావు, చేరవలసిన గమ్యానికి చేర్చావు. కైసరి దగ్గర నిలబెట్టినట్లుగా బిడ్డలందరినీ కూడా ఆ విధంగా విడిపించి నడిపించి దీవించావు. యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.